ఏంటోదినా బాగా మెక్కొచ్చి కునికేస్తున్నావా? పెళ్లి పెట్టుకుని ఇలా మూల కూర్చుంటే ఎలా? లేపేనా? ఈ ఇంట్లో ఎవ్వరికీ బాధ్యతలు లేవు. పెళ్లి ఎలా జరుపుతానో ఏంటో. యారా గుంపుగా చేరి కాలక్షేపం చేస్తున్నారా? మన జమీందారీ ఇంట్లో పెళ్లిని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు, కానీ ఈ చిన్న జమీందారు అలా తీసుకోలేడు. ఈ శుభలేఖ వల్ల ఎన్ని సమస్యలు వచ్చాయో తెలుసా? మీరేమో పట్టించుకోరా. దుబాయ్ లో ఉన్న జాన్సన్ పేరేశారు, కువైట్ లో ఉన్న రసూల్ పేరు వేశారు, కానీ మన పక్క ఊళ్ళో ఉన్న 40-50 మంది బంధువుల పేర్లు వేయలేదు. వాళ్ళు అడిగారు. ఇప్పుడు వాళ్ళంతా ఏకమయ్యి శుభలేఖలు మాకొద్దని తిప్పి పంపించేశారు. ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చేయండి చిన్న. అది మీరే చూసుకోదురా, మళ్ళీ శుభలేఖలు వేయించడానికి టైం లేదు. అందుచేత కింద ఖాళీగా ఉన్న చోట్లో మన బంధువుల పేర్లన్నీ రాసేసి నేనే ఇచ్చేనా? అన్ని మీరే చూసుకోండి. యారా ప్రతిదానికి విసుక్కుంటున్నారే. రేపు పెళ్లి పందిట్లో ఏదైనా సమస్య వచ్చి దానివల్ల నా మనవరాలు మనస్సును నొచ్చుకోకూడదనే ఇలా చెబుతున్నాను. అర్థమైందా? ఆవేశం తగ్గించి ఆలోచించుకోండిరా. ఒరే మనీ, లైట్లు వేయకుండా వాళ్ళు అలా కూర్చున్నారు, నువ్వు ఇక్కడ గుంజలా నుంచున్నావు. వెళ్ళి ఆ లైట్లు దండలు ఏర్పాటు చేయరా. దండేసే మంచి రోజు ఎప్పుడు వచ్చిందో ఏమిటో. ఇక మీరు వెళ్ళండి. నేను వెళ్తాను గాని నా మనవరాలు పెళ్లి ఘనంగా జరగాలి. ఈ పెళ్లి గురించి తరతరాలు గొప్పగా చెప్పుకోవాలి. ఇంత వయసు వచ్చిన చిన్నపిల్లలే, అన్ని నేనే చెప్పాలి. వదినా, ఈ పెళ్లి పనుల్లో నీకు భాగం ఉంది. ఎంతసేపు అలా కూర్చుంటావు? ఏదో ఒక పని చూడు. ఈవిడెప్పుడు ఇంతే, చిన్నప్పటి నుంచి నన్ను ఆట పట్టిస్తూనే ఉంటది. జాదస్తం బాగా పెరిగిపోయింది. మీరేం దిగులు పడకండి, అమ్మాయి ఖచ్చితంగా దొరుకుతుంది. ఏంటి మన జీవితం ఇలా సడన్ గా మలుపు తిరిగింది? ఏం మలుపు తిరగడమో ఏంటో. ముందు ఇక్కడి నుంచి ఎలాగైనా బయట పడాలి. ఆపండ్రా, కట్లిప్పండి. చెప్పరా, వాళ్ళు ఎక్కడున్నారో చెప్పరా. ఇన్ని దెబ్బలు కొట్టిన తర్వాత నిజం తెలిస్తే ఎవడైనా చెప్తాడు కదా అయ్యా. అంతేగాని నువ్వు చెప్పనంటావు. చెప్పరా చెప్పరా. చిరపుంచి వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి ఎవరు ఎంత దూరం? నకరాలు చేస్తున్నారు మడి. నకరాలు చేస్తారా? కోపం వస్తుంది కదా, మండుతోంది కదా. ఇంకొక దెబ్బ కొట్టండి, ఏదో ఒక ఊరు పేరు చెప్తాను, అక్కడికి వెళ్తే ఎవరు ఉండరు. తర్వాత మీ ఇష్టం. చెప్పరా. కడుపు నిండా అన్నం పెడతానని చెప్పి నోరు బయలులా కొడుతున్నారే. ఇంకో దెబ్బ కొడితే చచ్చిపోతానయ్యా, అంత ఆకలిగా ఉంది నాకు. కొట్టకో వాడిని, కొట్టకో. చెప్తాను, అన్నం పెట్టండి చెప్తాను. వాళ్ళకి భోజనం పెట్టండి రా. ధనరాజ్, వెళ్ళి భోజనం తీసురా. ఎంతమంది వచ్చారు? మొత్తం 39 మంది వచ్చారయ్యా. 11 మంది కావాలా? అవునయ్యా. మన పక్కింటి పంకజం పేరు రాసుకో. ఆయన చనిపోయి 2 ఏళ్ళు అయిందయ్యా. చచ్చిపోయిన వాళ్ళ పేర్లు రాస్తే ఊరంతా సంతోషిస్తారు. ఏంటి మావయ్య 3 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంకా శుభలేఖలు రాయిస్తున్నారు? పక్కూరు బంధువులు శుభలేఖలో వాళ్ళ పేర్లు రాయలేదని అలిగారమ్మా, అందుకే వాళ్ళ పేర్లు రాస్తున్నారు. సరే త్వరగా కానీ. అందరికి బట్టలు తీశారు కదా? తీసుకున్నాం మావయ్య. నాకు జమీందార్ టోపీ కొన్నారు కదమ్మా? పసుపచ్చ టోపీ కొన్నాం మావయ్య. సంతోషం. పంతులు, ఏంటి ఆలోచిస్తున్నావు? రాయవయ్యా. అయ్యా 49 మంది పేర్లు వచ్చాయి. ఇంకొకరి పేరు చెప్తే రాసి నేను బయలుదేరతాను. నీ పేరు రాసేసుకొని బయలుదేరు. ఏంటయ్యా? ఏంట్రా అయ్యా గొయ్యా అంటూ పెళ్లికి ముందే శుభలేఖలు పంచిపెట్టు. సరే అలాగే ఇస్తానయ్యా. బంధువులు తిట్టుకుంటారు. దిగులు పడకండి అయ్యా, బంధువుల సంగతి నేను చూసుకుంటాను. పంతులు, మాటలు మాత్రం బాగానే చెప్తావు, పని మాత్రం చెయ్యు. నాన్న భోంచేశారా?